ప్రత్యేకంగా ఇంకా మొత్తానికి అందరికీ ఫ్రీ అయితే సరిపోతుందిగా. అది మనసులో ఉన్న రోజులు ప్రతి ఒక్కడికి ఆ భావన అనేది ఎప్పుడు వాడు వికలాంగుడు వాడికి కాలు లేదు అనేది మాత్రం తీసేయాల. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ పథకం ఇచ్చినప్పుడు 100% ఇచ్చింది. ఫ్రీ అనగానే చాలా మందికి ఏదో అనుకోవచ్చు, చాలా మందికి అది పనికి వస్తుంది. ఎందుకంటే నెల్లూరుకి పోవాలన్నా కానీ ఇప్పుడు మనకు ఒక 100 రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే అందరికీ ఉండవు. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 20 రూపాయలు ఉంటాయి. అవన్నీ చాలా మందికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకొకటి ఏమంటే తర్వాత 2000 చేశారు. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకేసారి 3000 చేస్తారని చెప్పేసి 250 రూపాయలు ఫస్ట్ సంవత్సరం ఇచ్చారు. రెండో సంవత్సరం లేదు. 3 సంవత్సరాలకి 3000. అప్పుడు మంచాలు బయట ఉన్నాయి, ఎవరి మా వికలాంగులు దేనికి ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితి. ఈరోజు మా మంచాలు ఇంట్లో ఉన్నాయి, 6000 పెంచి మేము ఈరోజు బతుకుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆయన మేమే కోరుకునేది ఒకేటి, ఆయన వల్ల అన్నం తింటున్నాము, ఇంట్లో మేము పరువుగా బతుకుతున్నాము. ఈరోజు ఒకటి మీద ఇది లేకుండా కాలు మీద కాలేసుకొని బతుకుతున్నాము. అది ఇంకొకటి మాకు ఇంకోటి చేయాల్సింది ఒకే ఒకటి, పింఛను 6000 ఇస్తున్నారు. పింఛను 6000 కాకుండా మాకు ఒక కాలు లేదనే కానీ మాకు మైండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక బిజినెస్ పర్పస్ మనకు కానీ వాళ్ళు సహకరిస్తే దానివల్ల 10 మందిని మేము బతికించే శక్తి మా దగ్గర ఉంది. అది ఎవరికి తెలియదు. అది మాత్రం నేను కోరుకునేది ఒకటి, బిజినెస్ ఐడియాలు మా దగ్గర ఉంటాయి. ఆ బిజినెస్ పర్పస్ మీద మమ్మల్ని ఏదో ఒకటి రకంగా మమ్మల్ని కానీ సహకరిస్తే దానివల్ల 10 మందిని మేము బతికిస్తాము ఖచ్చితంగా. అది మాత్రం మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము. ఇంకొకటి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సూర్య గారికి మేము ఒకే ఒకటి కోరుకుంటున్నాం. ఈ రోజు ఉదయగిరిలో రోడ్లు పడ్డాయంటే ఒక్క కాకల సురేష్ వల్లే మాకు పడ్డాయి. నిజంగా ప్రతి చోట యాడున్నా కానీ ఒక రోడ్ అనేది లేదు, ఒక గుంతలు, అన్ని గుంతలే. ఈ రోజు డ్రైనేజ్ కానీ కాలువలు కానీ రోడ్లు కానీ మన కాకల సురేష్ వల్లే మనకి ఇవన్నీ వచ్చాయి. ఆయన కోరుకునేది ఒకటి, బిజినెస్ పర్పస్ మీద వికలాంగులకి ప్రత్యేకంగా ఒక ఇది పరిశ్రమ లాంటిది మనకు కానీ పెట్టి మనకు కొంచెం సహకరించగలిగితే మేము దాంట్లో పని చేసుకుని 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పేసి ఒక కాకల సూర్యుడు గారిని కోరుకుంటున్నాం.